వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరూ మన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆదోని తాగునీటి సమస్య గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా 20 days వరకు నీళ్ళు అవుతా అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని గురించి ఆదోని ప్రజల గురించి ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ముందే బోర్డులతో మాట్లాడినాం. నీళ్ళు ఎన్నున్నాయి, ఇప్పుడు తాగునీటి సమస్య వస్తూ ఉంది, ఆ విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు కూడా 7 TMCలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. 7 TMCలో కూడా మన వాటా మనకు ఉంటుంది, ప్రాబ్లం ఏం లే. ఏదున్నా కూడా బళ్ళారి తాగునీటి సమస్య వచ్చింటే వదులుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వాళ్ళు అడిగిన ఈ విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకే మాకు కూడా ఇక్కడ తాగునీటి సమస్య వస్తుంది కాబట్టి LLCలో ఎక్కడ పనులు లేవు కాబట్టి 7 TMCలో కూడా తాగునీటి సమస్య తీర్చేదానికి మీరు మాకు ఇమీడియట్గా LLC ద్వారా మీరు నీళ్ళు వదలని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ గారు చెప్పాలి. కలెక్టర్ ద్వారానే ఆ సమస్య తీరుతుంది. అందుకే కలెక్టర్ గారితో మాట్లాడితే ఇన్ఛార్జ్ జేసీ గారు ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పినాం. ఎందుకంటే 20 days తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మన ప్రజలకు ఉండదు. ఆ ఉద్దేశంతోనే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వదలాలని చెప్పేసి చెప్పడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా అనే ఉద్దేశంతోనే ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా ఇప్పుడు బసాపురం ట్యాంక్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. ఎందుకంటే టెంపరీగా చేసి తాగునీటి సమస్య ఉన్నది మన వేసవిగా ఎండాకాలంలో అని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని టెంపరీగా చేసి నీళ్లు నింపి ఆదాయం సప్లై చేసాం. ఇంతవరకు జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అది కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేసి, ఎందుకంటే మనం డైరెక్ట్గా కాలు నుంచే పంపింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ ట్యాంక్తోనే అవసరం లే. ట్యాంక్ ద్వారా మనం చేసుకోం కాబట్టి ట్యాంక్ రిపేర్ చేసి ఇమ్మీడియట్గా 30 కోట్లు కావాల్సి వస్తుంది. దానికి ఇమ్మీడియట్గా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఇప్పుడున్న వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితేనే ఏదన్నా జరుగుతుంది. కానీ లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకా అది నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి ఎక్కడైతే మనము నిలబెట్టుకోగలిగినామో, సంతులేసి నిలబెట్టుకోగలిగినామో ఇంకా అవన్నీ చేయాలంటే సాధ్యపడే పని కాదు. అందుకే దీని మీద ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని దాని మీద టేకప్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే బాగా దాని మీద కూడా పోలీసు వాళ్ళు పెట్టాల. ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి, పంటలు వేసినారు కాబట్టి నీళ్ళు వదిలినప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా వాళ్ళు రైతులు వాడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తాగునీటి సమస్య మాత్రమే ఇది అందేటట్లా అక్కడ శ్రద్ధ తీసుకొని పనిచేసేదానికి ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదే రేపు మీరైనా విషయం చెప్పండి అమ్మా. ఎందుకంటే మనకి 7 TMCలు బోర్డులో ఉన్నాయి, తుంగభద్ర డ్యామ్ లో ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆదోని 20 days వరకే నీళ్లు సరిపోతాయమ్మా, తాగునీరమ్మా. ఆ విషయంలో ఇమ్మీడియట్ గా మనము బోర్డు ఎస్సీ గారితో మాట్లాడి నీళ్ళు ఇమ్మీడియట్ గా మనకి వదిలిస్తాయి. LLCకి తాగునీటి సమస్య పోతాదమ్మా. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేమ్మా దానికి ఎస్సీ ఇరిగేషన్ అంటే ఇక్కడ మన బోర్డు ఎస్సీ ఇరిగేషన్తో మాట్లాడాము. బోర్డు ఎస్సీతో హాస్పిటల్ ఎస్సీ గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా దాన్ని ఎంత ఉంది ఏం నేను మాకు అనుకున్నప్పుడు 7 TMC ఉందమ్మా. ఎందుకంటే బళ్ళారి కూడా నీటి సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు వదిలిపోయినారు. ఇప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం మాధవనికి ఇమ్మీడియట్ గా అది మనము అక్కడి నుంచి LLC ద్వారా నీళ్ళు వదిలినారంటే మనకి ఏదన్నా సేఫ్ అవుతాం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సాయన్న ఏది చెప్తే దాన్ని ఆచరించి పోయిన కౌన్సిలర్ వదిలిపెట్టండి. ఉన్న కౌన్సిలర్లు మేము 39 మంది దగ్గర అన్న ఏం చెప్తే అది విని
మరి అన్నను ఎమ్మెల్యే చేసిన తర్వాత మేము వేరే పార్టీని పోయే ఆలోచిస్తాం. కానీ ఈరోజు ఆయన కష్టం వచ్చింది, ఆయనకి ఏదో ఇబ్బంది ఉందని మేము వేరే పార్టీలో పోయే ఆలోచన మాకు లేదు. ఆ ఆలోచన వచ్చిందంటే వాడు మనిషితో సమానం కూడా కాదు. ఇప్పుడు ఉండే 39 మంది. నా ఉద్దేశం అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నెక్స్ట్ మనోజ్ అన్నని ఎమ్మెల్యే చూడాలనేదే నా కోరిక. ఈ ఆశ ఉన్నోళ్ళందరూ ఇక్కడ ఉండండి, లేదోళ్ళు ఈరోజు సాయంకాలమే పోయండి, ఏం అవసరం లేదు. ప్రజలు ఓటేసేది కౌన్సిలర్ కాదు. మేము గెలిచింది సాయన్న బొమ్మ పెట్టుకుని గెలిచినాము, కానీ మా తాతదో మా నాయనదో మా అమ్మదో పెట్టుకుని మేము గెలవలేదు. ఈరోజు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఆయనతో పడింటాం, కానీ ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని వెళ్ళము. ఈ మాట ప్రతి కౌన్సిలర్ది అనుకుని నేను చెప్తున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, మనోజ్ అన్నని ఎమ్మెల్యే చేసేంత వరకు ఈడే పడింటాము. ఇది ఎప్పటికన్నా కానీ మాట మీద నిలబడే కౌన్సిలర్లని నేను అనుకుని అందరి తరఫున మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా సాయన్న గారికి, మీకే అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.